దేశంలో కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. ఏదో విధంగా అమాయక జనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అందులో సైబర్ నేరగాళ్లతో పెద్ద సమస్య వచ్చి పడింది. వారి ఆట కట్టించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో సైబర్ క్రైమ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వాటిని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతేడాది ఇలాంటి నేరాలు పెరగడంతో పోలీస్ శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. పేద మధ్యతరగతి వర్గాల్ని దోచుకోవడానికి వైట్ కలర్ నేరగాళ్లు సులభమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. తెలిసి తెలియక ఏదడిగితే అది చేస్తూ జనమే వారికి సహకరించి తమ డబ్బు పోగొట్టుకుంటున్నారు. దానికే మనం పెట్టుకున్న పేరు సైబర్ క్రైమ్. దేశంలో సైబర్ నేరాలు ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి. ప్రతి ఏటా 15 నుంచి 20% పెరుగుదల కనిపిస్తోందని, నేరాల్ని నియంత్రించేందుకు అహర్నిశలు పనిచేస్తున్నామని భారత ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు ఉన్న వారిని సులభంగా మోసం చేసి వారి జేబులు ఖాళీ చేసే కేసులు 2024లో 24% పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నిగ్గు తేల్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా సైబర్ నేరాలు భారీగానే పెరిగాయి. 2023లో 683 నేరాలు నమోదైతే 2024 నాటికి అవి 916కు చేరాయి. సైబర్ నేరగాళ్లు మామూలు జనం నుంచి 1229 కోట్ల రూపాయలు దోచుకున్నారు. అందులో గతేడాది 225 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగారు. రికవరీ విషయంలో చేయాల్సింది చాలానే ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో సాధారణ నేరాలు తగ్గి సైబర్ నేరాలు పెరగడం నిజంగా ఆందోళనకరమైన అంశమే. చేతికి మట్టంటకుండా దోచుకోవడం కూడా సైబర్ నేరగాళ్ల దందాగా చెప్పుకోవచ్చు. ఉత్తరాది రాష్ట్రాలు, ఆగ్నేయాసియా దేశాల నుంచి సైతం ఆపరేట్ చేస్తున్న నేరగాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దోచుకుంటున్నారు. అందుకే వారిని అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో చేస్తున్న మోసాల్ని నమ్మకూడదని ప్రచారం చేస్తోంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సోషల్ మీడియాను వినియోగించుకుంటూ జనంలో అవగాహన కల్పిస్తోంది. సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రౌడ్ మేనేజ్మెంట్ లాంటి టెక్నాలజీ ద్వారా సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ఏపీ పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రతి జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సైబర్ క్రైమ్ లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం జరుగుతుంది. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగింది. నేను మన గణాంకాలు చూపించాను. మిగతా అన్ని క్రైమ్స్ దగ్గర సైబర్ క్రైమ్ పెరిగిందని. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం కాబట్టి పెద్దగా మేము ఆందోళన చెందవలసిన విషయం, కానీ దానికి పూర్తిగా మేము టెన్షన్లోకి వెళ్లకుండా దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ని వాడుకొని సైబర్ క్రైమ్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాలని, దాన్ని కూడా మించి ప్రజల్లో మంచి అవగాహన చేసుకోవాలని. అంటే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు. తెలియక చాలామంది డబ్బులు కట్టేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేని విషయము అన్న విషయం తెలియాలని, అదేవిధంగా వేరే విధంగా ఎవరైనా ఫోన్ చేసిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం చేయొద్దని చెప్పి ప్రజలందరిలో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సైబర్ నేరాలు జరగకుండా అవగాహన కార్యక్రమాల్ని పెంచేందుకు కూడా ఏపీ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో అమాయకుల్ని బలి కానివ్వబోమని డీజీపీ అంటున్నారు. అవగాహన ద్వారా ప్రివెంట్ చేయడమే సైబర్ క్రైమ్కి ఏకైక సూత్రం. జరిగాక దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. తొందరగా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో వేరే దేశంలోకి వెళ్ళిపోతుంది అమౌంట్. అది పట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి అవేర్నెస్ అందరిలో అవగాహన కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సైబర్ క్రైమ్ జరిగినప్పుడు నిందితుల్ని పట్టుకునేందుకు సత్వర చర్యలు అవసరం. అందుకే జిల్లాకో పోలీస్ స్టేషన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాల్ని కాపాడేందుకు గోల్డెన్ అవర్ ఎంత కీలకమో, సైబర్ నేరాల బాధితులు పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందడానికి, నేరగాళ్లను గుర్తించడానికి గోల్డెన్ అవర్ అంతే ముఖ్యం. సైబర్ నేరం జరిగిన గంటలోగా ఫిర్యాదు చేయగలిగితే కోల్పోయిన డబ్బు తిరిగి రాబట్టే అవకాశాలు ఎక్కువే. ఆ దిశగానే పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. సైబర్ నేరాల్లో కోల్పోయిన సొత్తు రికవరీ శాతం చాలా తక్కువ. దీనికి ప్రధాన కారణం నేరగాళ్లు ఆ డబ్బును గంటల వ్యవధిలోనే వేరువేరు పేర్లతో ఉన్న వందల ఖాతాల్లోకి, ఈ వ్యాలెట్లలోకి మళ్లిస్తారు. అక్కడి నుంచి మళ్లీ వేరే ఖాతాలోకి పంపి ఏటీఎంల ద్వారా సొమ్ము డ్రా చేస్తారు, లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చేసుకుంటారు.
నిందితులు డబ్బు మళ్లించిన ఖాతాలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటాయి. ఫలితంగా వాటిని గుర్తించినా రికవరీ సాధ్యం కావడం లేదు. నేరం జరిగిన మొదటి గంటలోగా ఫిర్యాదు చేస్తే నిందితుల ఖాతాలున్న బ్యాంకుల్ని పోలీసులు సంప్రదించే వీలుంటుంది. బాధితుల ఖాతా నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ కాకుండా చూడొచ్చు. అప్పటికే డబ్బు నిందితుడి ఖాతాకు వెళ్తే తదుపరి లావాదేవీలు జరగకుండా ఆ ఖాతాను స్తంభింపచేసే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండడం మాత్రం జనం చేతుల్లోనే ఉంది.